అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సినిమా ప్రమోషన్ కోసం కొందరు నెగటివ్ ప్రచారాన్ని దిగుతున్నారా? పక్క సినిమాపై బురద చల్లి తమ సినిమాని లేపుతున్నారంటూ నిర్మాత బన్నీవాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. మిత్రమండలి ఈవెంట్లో బన్నీవాస్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఎమోషనల్ గా ఫైర్ అయ్యారు బన్నీవాస్. తనని తొక్కాలని చూసేవారు తన వెంట్రుక కూడా పేకలేరంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎప్పుడూ సౌమ్యంగా లాజికల్ గా స్టేట్మెంట్స్ ఇచ్చే బన్నీవాస్ ఉన్నట్టుండి పెద్ద పెద్ద డైలాగులు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఒక సినిమాను తొక్కేస్తే ఇంకో సినిమా ఆడుతుందన్న భ్రమలు పనికిరావన్న కౌంటర్ ఇచ్చారు. పదే పదే బ్రదర్ అంటూ బన్నీవాసు ఎవరిని సంబోధించారు అనే చర్చ ఇప్పుడు షురువైంది. ఇదేదో చేస్తే బన్నీవాస్ పడిపోతాడు, ఇక్కడ ఏదో తొక్కితే బన్నీవాస్ పడిపోతాడు అనుకుంటున్నారేమో. నా ఇంట్రుక నేను చెప్తున్నా కదా, నా సంస్కారం ఎంతదంటే నేను ఇంకో ఇంట్రుక్ కూడా తీసేవచ్చు, కానీ తల మీద ఇంట్రుకే తీసిస్తున్నాను. నా సంస్కారం అలాంటిది. ఎందుకంటే నేను అంతకన్నా కూడా ఎక్కువ వీటి గురించి ఆలోచించను. మై జర్నీ ఎప్పుడు కూడా నేను పరిగెడుతూనే ఉంటాను. ఎంతమంది ఏం చేసినా కూడా నేను పరిగెడుతూనే ఉంటాను. ఎందుకంటే పరిగెడతంలోనే నా విన్ అనేది ఉంటుందని నాకు తెలుసు. నేను నీ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నేను ఎక్కడ ఆగిపోతానని కూడా నాకు తెలుసు. సో పెద్ద మీ గురించి ఏం ఆలోచించట్లేదు. మీరు ఎన్ని ట్రోలింగ్స్ చేసినా ఏం చేసినా చేసుకోండి. అండ్ ఆ ట్రోలింగ్ చేసుకునే వాళ్ళు కూడా చెప్తున్నాను, నేను కొంచెం డబ్బులు ఎక్కువ తీసుకోండి చేసేటప్పుడు. ఎందుకంటే మీ పాజిటివ్ ఎనర్జీని అంతా తీసుకొచ్చి నెగిటివ్గా పెట్టి ఒకరిని తిడటానికి మీరు అంత చీప్గా ఇవ్వద్దు. ఇట్స్ వెరీ కాస్ట్లీ. పొగుడుతానికి తక్కువ తీసుకోవచ్చు, కానీ అవతలను తిడటానికి మాత్రం ఇప్పుడు ఎక్కువ తీసుకోవాలి. అవతలలో మీ ఎనర్జీని నెగిటివ్ ఎనర్జీగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి బాగా డబ్బులు తీసుకోండి. అలాగే బాగా ప్రిపేర్ అయ్యి ఉంటారు కూడా. సినిమా రిలీజ్ అయినప్పుడు నెగిటివ్ కామెంట్స్ బాగా వేయాలి, లేదా నెగిటివ్ ట్రోలింగ్స్ బాగా చేయాలి, లేదా నెగిటివ్ రివ్యూస్ బాగా చేయాలని వెల్కమ్ ప్లీజ్. అండ్ సినిమా బాగుంటే ఆడుతుంది, లేదా ఒక్కొక్కసారి ఫేస్ చేయవలసి వస్తే ఫేస్ చేస్తాం. అంతకన్నా కూడా దీన్ని ఎక్కువ తీసుకుని దీని గురించి ఎక్కువ ఆలోచించేసే అంత లో యాటిట్యూడ్ అయితే నాది కాదు. అండ్ బ్రదర్ మళ్ళీ చెప్తున్నా, బీ పాజిటివ్. బాగుంటే అందరి ఆడితే అందరం ఇక్కడ ఇండస్ట్రీలో రేపు పొద్దున్న లేచాక అందరం కలిసి ఉండవలసిన వాళ్ళే, కలిసి ఉండి బాగా ఎదరికెళ్ళవలసిన వాళ్ళే. ఇదేదో ఒక సిచ్యువేషన్ అంతే, ఒక 4 సినిమాలు ఎదరికొస్తాం అనేది. అందరూ బాగుండాలని కోరుకుందాం, అందరం కూడా హెల్తీగా కాంపిటేట్ అవుదాం. ఈ దీపావళికి 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో బన్నీవాస్ నిర్మించిన మిత్రమండలితో పాటు కే ర్యాంప్, డ్యూడ్, తెలుసు కదా సినిమాలున్నాయి. ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఈ సినిమాల్లో ఒకరికే అన్న టాక్ వినిపిస్తోంది. బన్నీవాస్ కి వ్యతిరేకంగా కుట్రలు చేసింది ఎవరు? అసలు బన్నీవాస్ కి వ్యతిరేకంగా ట్రోలింగ్ చేయించింది ఎవరు? విడుదలవుతున్న సినిమాల్లో ఆ అవసరం ఎవరికి ఉందన్న ప్రశ్నలకి సమాధానాలు దొరకలేదు.